వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రేవంత్ రెడ్డిని డిప్యూటీ సీఎం అయినటువంటి ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కలిశారు. ఎందుకు కలిశారనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వరద సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఉదారతను కూడా చాటుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఏపీకి తెలంగాణకు చెరో ₹1 చొప్పున కూడా ఆయన ప్రకటించారు. అంతేకాకుండా ఏపీలో వరదలో చిక్కుకున్నటువంటి 400 పంచాయతీలకు ₹4 కోట్ల విరాళం కూడా ప్రకటించారు. ఒక్కొక్క పంచాయతీకి ఒక్కొక్క లక్ష చొప్పున అందజేశారు కూడా. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీలో మనకు ఎంత వరద బీభత్సం సృష్టించిందో అది మనందరికీ తెలిసింది. అయితే హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లో రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారు సీఎంతో కూడా సమావేశమయ్యారు. తెలంగాణ వరద బాధితుల కోసం పవన్ కళ్యాణ్ ₹1 చెక్కును కూడా రేవంత్ రెడ్డికి అందజేశారు. తెలంగాణ సీఎం ప్రత్యేక నిధికి కూడా ఈ విరాళాన్ని ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ గారు బుధవారం సీఎంను కలిసి చెక్కును కూడా అందజేశారు. ఈ సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాలలో వరద సహాయ చర్యలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య కూడా కొంత మాటామంతి కూడా జరిగింది. అంటే కొంతసేపు దానికి సంబంధించి కూడా ముచ్చటించారు కూడా. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని కూడా అభినందించారు. అంతేకాకుండా మనకు ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకు ఇటు తెలంగాణలో కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతాల్లో కూడా వరద బీభత్సం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా మహబూబాబాద్లో పాటుగా ఖమ్మం, విజయవాడ నగరాల్లో కూడా వరద బీభత్సం సృష్టించిన విషయం మనందరికీ తెలిసిందే. ఖమ్మంలో మున్నేరు, విజయవాడలో బొడమేరు బీభత్సం కూడా సృష్టించింది. విజయవాడలో కొన్ని కాలనీలు కూడా నీట మునిగాయి. లక్షలాది మంది కూడా దాని అంటే వరద ప్రభావం వల్ల కూడా ఎక్కువ మంది లక్షల మంది కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటికి కూడా చాలా మంది రెస్క్యూ చేసి వాళ్ళని కూడా కాపాడారు. రెస్క్యూ టీం కూడా. భారీ వర్షాలు వరదలు తెలంగాణలో 33 మంది మరణించగా ఆంధ్రప్రదేశ్లో 46 మంది మృతి చెందినట్టుగా కూడా ప్రభుత్వం అయితే వెల్లడించింది. ఇవన్నీ కూడా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు కూడా త్వరగా ఏ ప్రభుత్వాలైనా స్పందించాలి. దాని త్వరగా వారికి సహాయక చర్యల్లో వారి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా మంచి పనులు కూడా చేయాలని కూడా కోరుకుందాం. ఇది ₹1 చెక్కును కూడా అందజేశారని కూడా చెప్పొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.